నమస్తే, వెల్కమ్ టు టీవీ. నేను మౌనిక. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈ రోజు మనతో సీనియర్ అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మౌనిక. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఎటువంటి సమస్య కానివ్వండి, దానికి చక్కగా ఓపికగా వింటూ దానికి తగ్గ పరిష్కారాలు ఇస్తూ వాళ్ళకు అందమైన జీవితాన్ని ఇస్తున్నారు అనుకునే చెప్పాలి. అందులో భాగంగానే ఒక కాలర్ వాళ్ళ సమస్యను మీతో షేర్ చేసుకోవడానికి లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడతారు. షూర్. హలో అమ్మ, నమస్తే అమ్మా. నమస్కారం. మీ పేరండి? లావణ్య అండి. లావణ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను శ్రీకాకుళం నుంచి అండి. ఓకేనండి, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. లావణ్య గారు చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? నమస్కారం మేడం గారు. నమస్తే అమ్మా. చాలా ఇష్టం అండి. నేను ఇప్పుడే కాదు, నాకు ఫస్ట్ అతను ఉన్నప్పుడు ఎంత టార్చర్ పడినప్పుడు అండి నాకేం తెలిసేది కాదు. మీది అప్పుడు రోజా గారిది బతుకు చర్చాబంధ ప్రోగ్రామ్ వస్తుంది మేడం గారు. నాకు అంటే ఎవరికి ఏ మాటలు నాకు తెలియదు, కానీ అందులో చూసి కొంచెం మాటలు నేర్చుకుంటానండి. సూపర్ అమ్మా. నేర్చుకొని వీళ్ళతో అంటే ఏదైనా ఉట్టుకొట్టిన నిందలేసినప్పుడు నేను ఇలాంటి మాటలను ఉపయోగిస్తే అలాంటి మాటలు అలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నాను ఇష్టం వచ్చేది వచ్చేవారండి. అయినా సరే మేడం గారు, నేను ఇంకా కొంచెం జనరల్ నాలెడ్జ్ గా మాట్లాడుతున్నాను. కొంతవరకు నేను అంటే ఏ విషయంకైనా గట్టిగా మాట్లాడుతున్నాను. అంటే మీరే మేడం గారు నాకు ప్రోత్సాహం. నేను ఒక్కటి మాత్రం నేను బాగా నమ్ముతానండి. నేను తప్పు చేయను. సూపర్. నేను ఏ తప్పు మాటలు ఒప్పుకోను. నేను కరెక్ట్ గా ఉంటాను. అదొక్కటి మాత్రం నన్ను మీ ప్రోగ్రామ్ లో కొంచెం విషయాలు తెలుసుకొని నేను ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా మాట్లాడాలి, నాకు నేను ఇలా ధైర్యంగా ఉండాలి అనేసి నేను స్ట్రాంగ్ అయ్యాను మేడం గారు. థ్యాంక్ యూ అమ్మా. యాక్చువల్ గా ప్రోగ్రామ్స్ అనేవి ఎందుకు అంటే అందరూ కోర్టు అక్కడ దాకా రాలేరు, టీవీ షోల దాకా రాలేరు, కోర్టుల చుట్టూ తిరిగి సంవత్సరాల తరబడి లేకపోతే పెద్ద మనుషుల దగ్గర ప్రాపర్ గా సెటిల్మెంట్ అవ్వనప్పుడు అక్కడ ఏంటి అంటే ఆ కేసు మిగతా వాళ్ళకు ఒక అవేర్నెస్ కింద ఉపయోగపడుతుంది. ఇటువంటి ప్రాబ్లం ఉంటే మనం ఏ రకంగా సాల్వ్ చేసుకోవచ్చు, ఎంత ధైర్యంగా ఉండొచ్చు ఏంటి అని. అసలు మీ మాటలు వింటే ఇంకొంచెం బూస్ట్ వస్తుందమ్మా, మాకు హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ నాన్న. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నేను అలాగే చాలా వరకు మీ విషయంలో అయితే మీతోటి నేను లైఫ్ లో ఒక్కసారైనా నా గురించి చెప్పుకోవాలి, నాతో మాట్లాడాలి, మీ నెంబర్ ఎలాగైనా నాకు కావాలనుకుంటాను మేడం. ఓకే అమ్మా, మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు. నాకు సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. చెప్పండి మేడం గారు. నాకైతే మేడం గారు మేము చాలా పేదవాళ్ళం అండి. నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. అయితే నాకు ఒరిస్సా అనేసి ఒక పల్లెటూరు ఇచ్చారండి, ఢాకా పల్లెటూరు. నేను పెరిగింది శ్రీకాకుళం. అదేలేమ్మా, శ్రీకాకుళం నుంచి ఒరిస్సా కొంచెం దగ్గర బార్డర్స్ కాబట్టి అక్కడ సంబంధం వచ్చింది మీకు. అక్కడ సంబంధం వచ్చింది. వాళ్ళు కూడా కొంచెం మేము పట్టణిస్తుంది. వాళ్ళు మా పరిస్థితి చూసి మా పెద్ద మనుషులతో చెప్పారట, వాళ్ళు వేరే క్యాస్ట్ అయినా సరే మా అమ్మ పరిస్థితి బట్టి అబ్బాయి పెంచుకుంటామని ఇచ్చారండి మేడం గారు. అది ఇచ్చేసిన మేడం గారు ఇచ్చిన మరొక రోజు నుంచేమో వాళ్ళు నాకు అంటే నాకు కాదు మా అమ్మ వాళ్ళతో మీ అమ్మాయిని మీరు పట్టుకెళ్ళిపోండి. పెళ్లి చేసిన నెక్స్ట్ రోజు నుంచే స్టార్ట్ చేశారు అంటున్నావు. పెళ్ళైన వెంటనే. ఎంతకాలం అయిందమ్మా మీకు మ్యారేజ్ అయ్యి? మేడం గారు నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి 2007లో అయ్యిందండి. 2007లో. ఓకే అమ్మా. 2007 నుంచి మేడం గారు అతను అన్ని రకాలుగా నాకు ఎన్ని హింసలు పెట్టినా ఎన్ని చేసినా సరే నాకు అమ్మ వాళ్ళు అతనే భర్త, అతనే నా సర్వం అనుకొని నేను చాలా వరకు ఇంచుమించు ఒక 12 సంవత్సరాలండి ఊరు వాళ్ళ సపోర్ట్ నాకు ఫుల్ అండి. ఎందుకంటే నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను చెయ్యను మేడం గారు. వాళ్ళు నాకు ఎన్ని రకాలుగా హింసలు పెట్టేసి నాకు పంపించేయాలని ఎన్ని ప్లాన్ చేసినా సరే నేను అక్కడే ఆ ఊర్లోనే ఆ ఊరు మనుషులతో నేను కలిసి పెట్టుకోండి. అయినా సరే నేను వెళ్ళట్లేదు. పిల్లలు ఉన్నారమ్మా మీకు? మేడం గారు ఒక బాబు అండి. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? మేడం గారు అతను ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయారండి. అతను చనిపోయాడా? చనిపోయారండి. ఓకే. 2018లో మేడం గారు. 2007లో పెళ్ళయింది, 2018లో చనిపోయాడు. బాబు ఎప్పుడు పుట్టాడమ్మా? బాబు పుట్టి ఎంత కాలం అవుతుంది? బాబుకి ఇప్పుడు నాకు 2007లోనే బాబు పుట్టాడండి. 2007 ఫిబ్రవరి 25 మ్యారేజ్ అయింది మేడం గారు. ఓకే అమ్మా.
2007 డిసెంబర్ లో బాబు పుట్టుంటాడు. ఓకే. అప్పుడు వెంటనేనండి మేడం గారు బాబు పుట్టాడండి. నాకు ఆ ఊరు తెలియదండి, వాడ తెలియదండి, ఏంటి తెలియదండి. ఆ బాబు నా బాబు కాదని తగు అడిగారండి. ఓర్ని ఆ రోజుల్లో ఆ రోజుల్లో మేడం గారు నా కొడుకు కాదు అంటే ఇతనికి కొంచెము కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండేవండి. ఎవరికి? మీ హస్బెండ్ కా బాబుకా? హస్బెండ్ కండి, బాబుకు కాదు. అతనికి ఏంటంటే కొంచెము చూసారండి ఆడంగోల్ టైప్ లో మాట్లాడడము, ఫోన్లు అలాంటివన్నీ ఎక్కువ అలవాటు అండి. ఓకే. అతని మీదే డౌట్. అతని మీద డౌట్ అయ్యి ఆ రోజుల్లోనే నాకు తెలుగు తెలియదు, మాట్లాడడం తెలియదు, ఏంటి తెలియదు, అలాంటి విషయాలు డౌట్ పెట్టేవాడండి. అదేలేమ్మా. ఇష్టం వచ్చింది కొట్టడం చేయడం చేసేవాడండి. మీరు 2018 వరకు కూడా అతనితోనే కలిసి ఉన్నారా అలా తన్నులు తింటూ? అలాగే ఉన్నానండి. ఓకే. నేను అతనితో నేను అక్కడే ఆ ఊర్లోనే బతుకున్నాను. ఇప్పుడు నేను ఆ ఊరితో నా బాండింగ్ ఉందండి మేడం గారు. అలా ఎన్ని సంవత్సరాలు ఎప్పటిదాకా ఉన్నారమ్మా? 2018 లో ఆయన చనిపోయారు. మీరు కార్యక్రమాలు అవన్నీ మీరు చేశారా? ఏంటి మేడం గారు? ఆయన కార్యక్రమాలు అవన్నీ చేశారా మీరు? అన్ని నేనే చేశానండి. మా బావగారు గాని మా అత్తయ్య గారు గాని ఎవరు చేయలేదు. అసలు యాక్చువల్ గా చనిపోవడానికి కారణం కూడా మా అత్తయ్య గారేనండి. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు నేను ఎప్పుడు ఎందుకు మేడం గారు వాళ్ళైతే మాకు ఇంట్లో నుంచి పంపించాలి మ్యారేజ్ దగ్గర నుంచి వాళ్ళకి మైండ్ లో ఉండేదండి. ఓకే అమ్మా, మ్యారేజ్ దగ్గర నుంచి ఉన్నారు. కానీ నువ్వు 10-15 ఏళ్ళు కాపురం చేసావు కదా అతనితో. 2018 వరకు అంటే 11 ఏళ్ళు అంత హెరాస్మెంట్ లోనూ నువ్వు కాపురం నిలబెట్టుకున్నావు. అప్పుడే వాళ్ళకి అర్థం అవ్వాలి, ఏం చేసినా ఈ అమ్మాయే మా కోడలు, ఈ అమ్మాయిని పంపించడం కుదరదు, మా అబ్బాయే మంచోడు కాదు, అనుమానిస్తున్నాడు, అనవసరంగా అనుమానించి ఆ పిల్లని హింసించాడు అని వాళ్ళు ఈ పాటికి రియలైజ్ అవ్వాలి కదా అప్పటికే. అంటే వాళ్ళు అవరండి మేడం గారు. ఎందుకంటే ఊరు మొత్తం వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోకపోయిన మనుషులు. ఓకే అమ్మా, అర్థమైంది మేడం గారు. అయితే ఏంటైంది, వాళ్ళు అసలు నాతో అసలు కలిసి ఉండేవారు కాదండి. కలిసి ఉండకపోయినా సరే నాకు అప్పటికి నాకు ఎక్కడ మేడం గారు 17 సంవత్సరం మ్యారేజ్ అయింది. నాకు 17-18 మ్యారేజ్ అయింది. అయినా సరే ఇక్కడ నాకు ఎన్ని రకాలు పెట్టినా సరే నాకు ఏ దారి దిక్కు లేకుండా నేను అక్కడే అక్కడే ఉండి అమ్మ వాళ్ళు పోలీసులు అందరూ ఊరు మొత్తం మీరే తప్పు, అమ్మాయిలు ఎందుకు తప్పు చూపిస్తున్నారనేసి ఊరు మొత్తం హెల్ప్ చేసినా సరే వాళ్ళు అర్థం చేసుకునేవారు కాదు. అలాగా మేము డిస్కస్ మీద ఎలాగలా గుండేసి బాబుని మాత్రం నేను అమ్మ నుంచి వదిలించానండి. నా కొడుకు ఎక్కడే చదవాలి, ఎక్కడే ఉండాలి, అక్కడ వాతావరణంలో ఉండకూడదని. ఎక్కడ మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు? పంపించానండి. అంటే పిల్లోడు చదువు అంతా ఏ ఇయర్ లో పంపించారమ్మా? అంటే ఎంత వయసు ఉంది అప్పటికి? బాబుకి 6వ సంవత్సరం అప్పుడే పంపించాను. 6వ సంవత్సరం నుంచి మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదువుతున్నాడు శ్రీకాకుళంలో. ఎందుకంటే మేడం గారు మాది నిత్యం గొడవలు. ఇప్పుడు నా పొజిషన్ నాకే తెలియదు. రేపు పొద్దున్న బాబు ఎట్లయితే ఆ పరిస్థితి నేను ఏటైతే అయ్యాను లెక్క మీద నేను బాబుకి ఇక్కడ పెట్టాను. నువ్వేం చదువుకున్నావో చెప్పు. నేను 9th క్లాస్ చదివాను మేడం గారు. ఆ రోజుల్లో 9th క్లాస్ చదివావు. నాకేమీ తెలియదండి, మీ టీవీ షో చూసి నేర్చుకున్నానండి అంటావేంటి? నువ్వు అంత తెలివిగా అంత పర్ఫెక్ట్ గా ఉంటే చాలా జాగ్రత్తగా ఉన్నావు నాన్న. ఒక కాపురు నిలబెట్టుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని అంత జాగ్రత్తగా చేసావు. పిల్లోడి జీవితం నాశనం అవ్వకూడదని ఆ రోజుల్లోనే పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. ఎందుకంటే నాకు పుట్టలేదు ఈ పిల్లోడు అనే వ్యక్తి దగ్గర ఆ పిల్లోడిని పెంచడం డేంజరే. పిల్లోడు చదువు డ్యామేజ్ అవ్వకూడదని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచావు. పోనీ నువ్వు వచ్చేసావా హెరాస్మెంట్ పడలేక? అంటే కాపురం నిలబెట్టుకోవడానికి అక్కడే ఉన్నావు. క్యారెక్టర్ నాది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ఎంత నరకం పడాలో అంతా పడడానికి ఫిక్స్ అయ్యావమ్మా. ఒకసారి పెళ్లి అయినాక ఎలాంటి వాడన్నా ఆ వ్యక్తితో కలిసి ఉండాలి అని నువ్వు ఏదైతే ప్రూవ్ చేసుకున్నావో అది 100% అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఇందులో ఎవరో ఏదో అన్నారని కాదు, రమ్య గారు నమ్ముతున్నారు. డిసైడ్ అవ్వు. నేను ఎప్పుడైనా అదే చెప్తానమ్మా, క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని. ఎవరికైనా క్యారెక్టర్ కరెక్ట్ గా ఉంటే ఎవరినన్నా తోలు తీసి ఆరయ్యొచ్చు. నువ్వు నుంచో పెట్టగలవు. నువ్వు అలాగే నుంచో పెట్టావు ఇప్పుడు అక్కడ మీ ఆయన్ని గాని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గాని. 2018లో ఏం జరిగింది? ఎందుకు చనిపోయాడు మీ ఆయన? అసలు రాను మేడం గారు అతనికి ఒక మెంటాలిటీ కుదిరిపోయింది మేడం గారు. అదేలే, నా పిల్లంకేం చంపియాలి, నేనేం చేసుకోవాలి, నా పిల్లంకేం చంపి నేనేం చేసుకోవాలి. సైకలాజికల్. అసలు ఇంట్లో ఖర్చులు అవన్నీ ఎవరు చూసారమ్మా? ఏంటి మేడం గారు? ఇంట్లో ఖర్చులు అవన్నీ ఎవరు చూసేవాళ్ళు? మేడం గారు అతను చూస్తున్నారు కదండి. నాకు ఎప్పుడైనా గొల్లు గొడవ అయితే నేను అమ్మాళ్ళ ఇంటికి వచ్చేదానండి. ఒక కొద్ది రోజులు రిలాక్స్ బాబుని చూడాలనిపించేది.
వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్ళేదానివా? నేను రూపాయలు ఇంట్లో పుచ్చుకుందాను సార్ మేడం గారు. ఛార్జీకి నాకు 100-200 ఇచ్చేవారండి. ఇక్కడ నేను పనికి వెళ్ళేదాన్ని మేడం గారు, చేయడానికి పనికి వెళ్ళేదాన్ని. పనికి వెళ్ళి ఇక్కడ 200-300 పని చేసుకుంటే ఆ డబ్బులన్నీ కూడేసుకొని బాబుకి బట్టలు అనగా యూనిఫారం అనగా నా వంతు సాయంగా అమ్మాలకి ఏదైనా నేను కొద్దిగా హెల్ప్ చేసి మిగతా డబ్బులు జాగ్రత్త పెట్టి నేను వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టుకుందానండి. ఇంట్లో సరుకులు అవన్నీ కూడా నువ్వే కొనేదానివి? లేదండి, ఇంట్లో సరుకులు గట్రా అతను చూసుకునేవారు. అయితే నా వరకు మాత్రము ఒక పెళ్ళం ఉంది, ఒక పువ్వు తేవాలి, ఒక గాజు తేవాలి, ఒక చీర తేవాలి, అవన్నీ కాదండి. నా పెళ్ళంకి నేను ముద్దాడుకుని నా పెళ్ళం నా వెనకట్లు ఉంది, ఎంత చక్కగా నాతో ఉన్నది, నాకు సపోర్ట్ ఉన్నదని కూడా ఏ రోజు లేదండి. పెళ్లి నెగిలిసి ఈ రోజు పడుతుంది. అదేలేమ్మా. అతను చనిపోయిన కూడా లేదండి. చనిపోయినప్పుడు కూడా నేను ఎంత సేవలు చేసి ఎంత నరకం పడి రూపాయి నా చేతిలో లేకపోయినా పుస్తలతో అప్పుడుకప్పుడు తనగా పెట్టేసి అతనికి నేను ఎలాగైనా బ్రతికించుకోవాలి, అతను నాకు కావాలని లెక్క మీద నేను అంత స్ట్రాంగ్ ఉండేదాన్నండి. వెరీ గుడ్. ఓకే అమ్మ, ఇంతకీ ఎలా చనిపోయాడు, ఏమైంది మీ ఆయనకి? మా ఆయన గారికి ఏటైందంటే వారు ఆ రోజు డిస్కషన్ వచ్చింది మేడం గారు. మాకు ఎప్పుడు డిస్కషన్ వస్తూనే ఉంటది, ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి? వస్తాను సామాన్లు ఎప్పుడు వస్తుంటాయి మేడం గారు. వస్తుంటగా ఏటైందంటే మేడం గారు వాళ్ళు ఒక ఏం చేయాలనుకున్నారు, లేదు నేను ఏదైనా అంటే అక్కడ పట్టిన నేను ఏదైనా తినేసి దీనికి జడిపించేసి ఊరాళ్ళందరి ముందు ఇది మంచిగా కాదు నిరూపించి ఎలాగైనా పంపించేయాలని వాళ్ళ మైండ్ లో ఉండింది మేడం గారు. ఎలాగైనా మేము ఇది అవ్వట్లేదు, ఇది ఉండకూడదు అని లెక్క మేడం గారు. అయితే ఏటైంది అలాగ అవుతుండగా వాళ్ళు అది ఏ తిన్నారో తెలియదు మేడం గారు. నాకైతే నాకు ఇష్టం వచ్చినట్లు చూస్తే నేను ఇంట్లోనే ఉన్నాను, కాకపోతే మీకు ప్రూఫ్లు ఇవ్వమంటే నేను ఇప్పిస్తాను. ఊరోళ్ళు ఉన్నారు, సార్లు రాసిన కాగితాలు గట్టాలు ఉన్నాయండి. అయితే ఆ చూపుడికి వాళ్ళ అమ్మగారు అతను ఏదో డిస్కషన్ పడి నా తర్వాత వాళ్ళిద్దరు డిస్కషన్ పడ్డారట. పడిన తర్వాత ఇతను మరి ఏంటి తిన్నారని విషయం నాకు తెలియదండి. తెలియకుండా రోడ్డు మీద కూర్చొని నేను అది తినేసాను ఇది తినేసాను అని అరుస్తున్నారటండి. వీళ్ళు ఎప్పటికప్పుడు ఇలాంటి డ్రామాలు చేస్తాను ఎవరు పట్టించుకోలేదు మేడం గారు. ఆ టైప్ లో చేస్తున్నారు. ఒక్కసారి ఏటైందంటే మేడం గారు నాకు అతనికి పిచ్చి అయిపోయింది అనేసి మినిమం 15 రోజులు పిచ్చోర్లా కానీ కాదండి ఉట్టుకుట్టినా తిరిగివాడండి. నేను పిచ్చి అయిపోయాను, నేను అది అయిపోయాను ఇది అయిపోయాను అంటే ఊర్లో వాళ్ళు ఏం చేశారంటే వీడు పిచ్చి వేస్తున్నాడు, రేపు పొద్దున్న తెల్లంతా చంపేసినా సరే వీడు కేసు రాకుండా తెలుగుకున్నాడని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోన ఒక ఇంటి నుంచి 10 రోజులు నాకు ఉదయం అంతా ఇక్కడ ఉండి మనివారండి. అతను చంపించడము చేయడము ఉండడం రాత్రి మాత్రం ఆ మీద పడుకోబోతే వెళ్ళిపోయామనివారండి. అలాగ అయిన తర్వాత కూడా నేను అన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో నీళ్ళింట్లో పడుకుంటాను నాకు ఇబ్బంది కదా, నేను ఇలాగ ఏం చేయను, నా మొగుడికి నేను వైజాగ్ తీసుకెళ్ళిపోతాను మెంటల్ హాస్పిటల్కి, నిజంగా ఇది పిచ్చని ప్రూఫ్ అయితే నేను అక్కడ ఉంచి ట్రీట్మెంట్ చేపిస్తాను, లేదనంటే మాత్రం ఇతను తోలు తీసి పని రాస్తాను నేను వార్నింగ్ ఇచ్చాను మేడం 10 మందిలోనే ఇచ్చాను. మా చుట్టాలందరూ అంటే మీకు అందరికీ కూడా అప్పటికి డౌట్ అతను పిచ్చి వేషాలు వేస్తుంటే వాంటెడ్లీ చేస్తున్నాడు, రియల్ గా హెల్త్ ప్రాబ్లమా కాదా అనేది కన్ఫర్మ్ అయినాకే ఆలోచిస్తానన్నావు. అయితే నేను అన్నాను 10 మందికి ఊర్లో పెద్ద మనుషులు పట్టుకొని అయ్యా మీ కాళ్ళకు దండం పెడతాను, నేను నాకు కొంచెము బండికి ట్రైన్ ఎక్కించినంత వరకు నాకు సాయం చేయండి, అక్కడి నుంచి నేను అంబులెన్స్ పిలిపించి ఎక్కడికి వెళ్ళకుండా నేను ఒక పోలీసులు కూడా పిలిపిస్తాను, మా మరిది కొడుకు అని మా చుట్టాలకి మా ఊళ్ళు కూడా పిలిపించి నేను అంబులెన్స్ ఎక్కిస్తానని ముందు రోజు అన్నాను మేడం గారు. ముందు రోజు అంటే ఆ మరటి రోజు మధ్యాహ్నంకి తను ఎక్కడికో వెళ్ళి బాగైపోయినట్లు నాటకం చేశాడండి. వెంకటేశ్వర నాటకం చేశాడు. ఇప్పుడు మీరు ఏటంటారు, దీన్ని పిచ్చి అంటారా నిజమంటారా, ఎవరి జీవితం నీరు తీయడానికి నాకు డ్రామా చేస్తున్నా చెప్పండి అన్నాను మేడం గారు. అక్కడ కదా అక్కడ అది కూడా అవ్వలేదు మేడం గారు. అక్కడికి 3 నెలలకి నేను ఏదో చిన్న డ్రామా చేస్తాను ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనేసి అది ఏటో నేను వాళ్ళకి ఒక అసంపన్నము ఇదంటారు అనుమానం అండి. అనుమానం నేను పువ్వులు ఎక్కువ పెట్టుకున్నా అనుమానం, నేను మంచి చీర కట్టుకున్నా అనుమానం, నేను ఒక ఆడతో మాట్లాడినా అనుమానం, ఒక తండ్రి పోయిస్తున్నా అతనితో తండ్రి లాగా మాట్లాడినా అనుమానం, అందరితో అనుమానం అండి. లాస్ట్ కి ఏంటంటే అతని స్టేజ్ నేను మా అమ్మాళ్ళ ఇంటికి బ్యాగ్ పట్టుకుని వచ్చినా సరే
ఇది ఎవరితో తెలిపి నేను ప్రచారం చేసేవాడండి. సరే అమ్మా, మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? లేదు మేడం గారు, మాకు అస్సలు లేదండి. మరి ఆ బాబు ఎట్లా పుట్టాడు? బాబు అంటే పెళ్ళైన ఒక 4 రోజుల వరకు కొంతవరకు బాగానే ఉండేవాళ్ళండి. ఓకే అప్పుడు కూడా అతనికి ఏమో మెడిసిన్స్ గట్టి వేసేవాడండి. ఓకే అమ్మా. అప్పటికే మా ఊర్లోనా గానీ మా అమ్మలు గాని అందరు ఏంటంటారంటే, అది ఎలాగా పిల్లడు పుట్టాడో ఆ పాపంకి భగవంతుడికి తెలియాలని ఎట్లా పుట్టాడండి. నాకు ఒక కొడుకు పుట్టాడండి. అతను కాదమ్మా, ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది. పెళ్ళైన గట్టిగా 9 months కే పిల్లడు పుట్టేశాడు. ఓకే, ఏదో మీరు అన్నట్టు ఆ 1 month లో ఏదో ట్రీట్మెంట్ నడిచి పుట్టేశాడండి అనుకుందాం. కానీ ఆయన 3rd month 4th month నుంచే స్టార్ట్ చేశాడు. ఈ ప్రెగ్నెన్సీ నాది కాదు, ఈ పిల్లాడు నాది కాదని పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి గొడవ చేస్తున్నాడు. నువ్వు 1 సంవత్సరం వెయిట్ చేస్తావు, 2 years వెయిట్ చేస్తావు, 3 years వెయిట్ చేస్తావు, 5 years వెయిట్ చేస్తావు భర్తను మార్చుకోవడానికి. అంత హింసిస్తూ, అంత అనుమానిస్తూ, అంత నువ్వు వద్దు మొర్రో, నేను చచ్చిపోతాను మొర్రో అని అంటున్నా కూడా నువ్వెందుకు ఫోర్స్ఫుల్ గా అక్కడే ఉన్నావు? నీ నువ్వు బతకొచ్చు కదా. చీ అన్న వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉండి అంత వాళ్ళని సైకలాజికల్ గా ఇబ్బంది పెట్టావు? అరే వాళ్ళు నిన్ను హింసిస్తున్నారు, వాళ్ళు నిన్ను హింసిస్తున్నారు కాదు అనట్లా. వాళ్ళు వద్దు అని అన్ని రకాల నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే, చీ ఇలాంటి వ్యక్తులకి నా వాల్యూనే తెలియదు, వీళ్ళ పాపాన్ని వీళ్ళే పోతారు, నేను లీగల్ గా నా రైట్స్ నేను వాడుకుందామని మీరు ఎందుకు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేయలేదు? అప్పటికి నాకు చిన్నప్పుడు స్నానం లేడు. పెళ్ళైన సంవత్సరంన్నరకి పిల్లలని యాక్సిడెంట్ లో చనిపోయారు. అమ్మకు తోడు నేను అలాగే వచ్చేస్తున్నాడు రేట్ అనుకుంటాను మేడం గారు. కానీ దానికంటే నీ జీవితం ముఖ్యం కదమ్మా, ప్రాణం ముఖ్యం కదా. నువ్వంటూ ఉంటే పిల్లోడు బతుకుంటాడు, నిన్ను అంత హింసిస్తున్నాడు. ఆయన సూసైడ్ అటెంప్ట్లు చేసుకున్నాడు కాబట్టి సైకలాజికల్ గా వీక్ గా ఉండి సరిపోయింది. ఒకవేళ నువ్వే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు పెట్టే హెరాస్మెంట్లకి? మేడం గారు నేనే చూసుకోవాల్సి వచ్చినా సరే మా అమ్మ మాకు తెలియాలండి. అలాంటి దుర్మార్గుడికి వెనక ముందు చూడకుండా నా పిల్లలకి ఇచ్చాను, నా పిల్లల పరిస్థితులు అయ్యింది అని మా అమ్మ వాళ్ళకి తెలియాలని నేను అక్కడ ఎంత పడి, మా అమ్మ వాళ్ళు కూడా మేడం గారు ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాలు నాతో బిజారు పడి వాళ్ళు ఏటన్నారంటే, అమ్మ నువ్వు ఉండాలంటే ఆడితో ఉండు, లేదంటే నువ్వు ఇంటికి వచ్చి మాతో కష్టపడు ఆ మొక్క అన్నారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అమ్మా, ఆ మొక్క అన్నారండి. ఆ రోజు ఏం జరిగింది? ఎంత ఖర్చు అయింది? ఎవరు పెట్టుకున్నారు మీ ఆయన చనిపోయేటప్పుడు? నేనే పెట్టుకున్నాను మేడం గారు. ఓకే, తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే నేను పెట్టుకున్నాను మేడం గారు. నేను పెట్టుకున్నాను, అంత కార్యక్రమాలన్నీ అయ్యేవి. ఆ తర్వాత కూడా ఊర్లో నేను ఒక 2 సంవత్సరాల వరకు ఊరు పెద్ద మనుషులు అక్కడే ఉండమ్మా, నీకు ఏదైనా రావాల్సింది మేము ఇప్పిస్తాము చేస్తామని అన్నారు. నేను వాళ్ళతో పాటు అక్కడే ఉన్నాను మేడం గారు. ఇప్పటికీ నేను వెళ్ళి వస్తుంటా, నా మంచి చెడ్డ వాళ్ళు చూస్తుంటారు మేడం గారు. ఓకే అమ్మా, చూస్తుంటారు ఇప్పటికి. అయితే ఇప్పుడు ఏంటంటే మేడం గారు, నాకు వేరే అతను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారండి. చెప్పిన తర్వాత అతనికి కొన్ని కష్టాలు, కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్, మంచి చెడ్డ అన్ని ఉన్నాయండి. అన్ని ఉన్నాయి. నేను అతనికి సపోర్ట్ గా అన్ని విధాలుగా ఉంటున్నామండి. అతను ఎక్కడ వ్యక్తి? అతను ఆ ఊరు పక్క ఊరు వ్యక్తి మేడం గారు. ఒరిస్సాలోనే ఒకప్పుడు వీళ్ళందరూ అంటే మా ఆయన వీళ్ళందరూ మార్కెట్కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు వీళ్ళందరూ మమ్మల్ని తెలియని వ్యక్తుల్లో మాట్లాడుకొని పరిచయాల్లో ఉండేవారండి. ఉండేవారు. అతనికి ఒక ప్రాబ్లం ఉండేది, ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మనం చేసుకుంటానని డైరెక్ట్ గా మా అమ్మ వాళ్ళతో వచ్చి అడిగాడండి. ఎప్పుడు? ఏ సంవత్సరంలో? ఏ సంవత్సరం అంటే ఇప్పటికి 6 ఏళ్ళు అయింది మీ ఆయన చనిపోయి. అతను చనిపోయిన సంవత్సరం తర్వాత అడిగారండి. ఓకే అమ్మా, అతను చనిపోయిన సంవత్సరం తర్వాత అడిగితే అతనికి మ్యారేజ్ అయిందా? లేదు మేడం గారు, అతను మ్యారేజ్ అవ్వలేదు. అతను ఒక ఇబ్బందుల్లో ఉండేవాడు. ఇప్పుడు కొంచెం క్లియర్ అయ్యింది మేడం గారు. ఓకే అమ్మా. అయితే అంటే అప్పటికి నాకు ఇప్పుడు నేను ఏదనుకున్నానంటే, అమ్మో నేను అతను పెళ్లి చేసుకున్నానంటే రేపు పొద్దున్న మా బాబుకి ఏదైనా రావాల్సింది ఇవ్వకుండా పాడైపోతాడు, రేపు పొద్దున్న ఈ మనిషి వల్ల నాకు ఒక రూపాయి ఉండదు, వాళ్ళ వల్ల ఉండదు అనేసి నేను అక్కడి నుంచి కొంతవరకు నాకు రావాల్సిన ఇచ్చినంత నేను వెయిట్ చేశాను మేడం గారు. ఓకే అమ్మా. వెయిట్ చేసి ఎప్పటికైనా బాబు కొంటాను కదా మేడం గారు, పక్కన నా లైఫ్ నాకున్నా సరే అలాగనేసి నేను వెయిట్ చేశాను మేడం గారు. ఆ తర్వాత కరోనా
ఇవన్నీ కంటిన్యూ రావడం అయింది మేడం. ఉమ్. ఇతను నాకు మ్యారేజ్ చేసుకుంటాను చదువుతాను అని చెప్పడం మేడం గారు, ఇప్పుడు వచ్చి చేసుకోవట్లేదు, చాలా క్లారిటీ అయితే ఇవ్వట్లేదండి. ఇప్పుడు ఏంటంటున్నారంటే నేను చేసుకుంటాను, నువ్వు నా పక్క ఊరికి వచ్చి ఉండాలి అని అంటున్నాను. ఉమ్. అంటే ఆ ఊర్లో కాదమ్మా, నువ్వు 2 years అక్కడ ఉన్నాను అంటున్నావు, తర్వాత మళ్ళీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసావా? వచ్చాను మేడం. అక్కడి నుంచి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. 4 years నుంచి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు. అమ్మ వాళ్ళ ఇంట్లోనే, అమ్మ వాళ్ళ పక్క రూమ్ ఇస్తే బాబుని పెట్టుకొని నేను ఇక్కడే కష్టపడి ఇక్కడే చేడల పనికి వెళ్తూ నేను పని చేసి ఇక్కడే ఉన్నానండి. మీ అబ్బాయి వయసు ఎంతమ్మా ఇప్పుడు? ఇప్పుడు 15 సంవత్సరం అండి. 15? అవునండి మేడం. మరి అబ్బాయి ఒప్పుకుంటాడా నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే? ఇప్పుడు మాకు వచ్చిన ప్రాబ్లం కూడా కొంచెం అదే మేడం గారు. సరేమ్మా, మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ అన్మ్యారీడ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఆయనకి ఒక రకంగా ఫ్రెండ్, పరిచయస్తుడు. అసలు అతను పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ నుంచి మీ ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా? మా ఇద్దరికైతే ఫస్ట్ నుంచి ఏం లేదండి, మామూలు మాటల వరకు మా పరిచయము. అతనికి ఏంటంటే అతను ఏజ్ లో ఉన్నప్పుడు ఎవరో ఒక ఆమెను తీసుకొచ్చి అతను పెట్టుకున్నాడు. మీ ఇద్దరికి ఫీలింగ్స్ రావడం ఎన్ని సంవత్సరాల నుంచి సుమారుగా? ఏం మేడం గారు? ఆ అబ్బాయి మిమ్మల్ని చేసుకుందాం అనుకోవడం, మీరు కూడా ఓకే అనుకోవడం, మీ ఇద్దరికి ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది మేడం గారు. ఓకే, మీ ఆయన చనిపోయిన తర్వాతే తప్ప అతని మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ మా హస్బెండ్ ఉన్న టైంలో లేదండి అంటున్నావు నువ్వు, అంతేనా? లేదండి మేడం. ఓకే అమ్మా, ఇప్పుడు మీ డౌట్స్ ఏంటో అడగండి. అతని గురించి అడిగారు కదా మేడం, చెప్తాను. అతను ఒక ఆవిడని తీసుకొచ్చి పెట్టుకున్నారండి, మ్యారేజ్ అయిన ఆవిడ నుంచి అతను డివైడ్ అవ్వడానికి, చేయడానికి, చెందడానికి ఎంత టైం పట్టింది అతనికి ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి. క్లియర్ చేసుకున్నారు, కోర్టుల ద్వారా క్లియర్ చేసుకున్నారండి. ఓకే, చేసుకున్న తర్వాత క్లియర్ అయిన తర్వాత నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు చెప్పారు, మా చుట్టాలకి, బంధువులకి అందరికి మేము ఇద్దరం చెప్పామండి. రేపు పొద్దున ఏదైనా సరే నలుగురిలో మేము ఉండాలి అని అనేసి. అయితే చెప్పినట్టు మా ఇంట్లో వాళ్ళందరూ అంగీకరించారండి. ఇప్పుడు అతను ఏంటంటే ఒక బిజినెస్ పెట్టారండి. బిజినెస్ పెట్టినందుకు ఇప్పుడు ఏంటంటే నేను ఆ బిజినెస్ పెట్టాను, నువ్వు నా దగ్గరికి వస్తే నువ్వు ఉండాలి, నేనైతే ఇటువైపు రాను అనేసి అంటున్నారు. సరే, నీకు వచ్చింది మ్యారేజ్ ప్రపోజల్, నీకు అసలు వరిసేవాళ్ళంటేనే మళ్ళీ నీకు ఇబ్బంది ఎందుకు? పిల్లోడికి ఇష్టం ఉండదు, నువ్వెందుకు అతన్ని చేసుకోవాలనుకుంటున్నావు? చేసుకోవాలనుకుంటున్నాను మేడం గారు. నేను ఎవరిని ఇంతవరకు ఏ రకంగా నేను ఊహించలేదండి. నేను ఇంతవరకు ఎవరిని నేను ఇలా వేరే విధంగా నేను చూడలేదండి. అతను నా పిల్లలకు, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, నా పిల్లలకు బాగోలేకపోయినా, ఏంటైనా సరే ఒక పిల్లడికి తండ్రిలా చూస్తున్నారు. అవును, అప్పుడు అతను ఎక్కడుంటే అక్కడికే వెళ్ళాలి నువ్వు. అతను అక్కడికి రమ్మంటున్నాడు, వెళ్ళి చేసుకోవడానికి ఏంటి మీ అబ్జెక్షన్? నన్నేం అడుగుదాం అనుకుంటున్నారు? ఎందుకు చేసుకుని ఏంటి అబ్జెక్షన్ మేడం గారు? ఇప్పుడు బాబు ఇక్కడ చదువుతున్నాడండి. సడన్ గా ఊరు పక్కన ఊరికి నేను వెళ్ళాలంటే మా చుట్టుపక్కల వాళ్ళు చూసినా సరే ఏమైనా అనుకుంటారు కదండి. నువ్వు చేసుకునేది పెళ్లి కదమ్మా, ఆయన నిన్నేం ఉంచుకోవట్లేదు, పెళ్లి చేసుకుంటున్నావు. నీకు భర్త చనిపోయి 6 ఏళ్ళు అవుతుంది, చిన్న వయసులో ఉన్నావు, సెకండ్ మ్యారేజ్ ఎవరైనా చేస్తారు, అదే వాళ్ళ ఊరు సంబంధం వచ్చింది చేసుకుంటున్నావు. అయితే ఇందులో నీకు వచ్చిన డౌట్ ఏంటి? డౌట్ ఏంటంటే మేడం గారు, అతను ఎంతవరకు చేసుకుంటానని ఈ ప్రాబ్లం వల్ల కొంతవరకు నాకు దూరం పెట్టారండి. ఇప్పుడు నన్ను పక్కాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో, నాకు ఇక్కడ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం అప్పులు ఉన్నాయి, ఇవన్నీ తీర్చిన తర్వాత కొంచెం బాబు పెద్దయ్యాడు, ఆడికి మనం నాకు చెప్పుకోవాలి, చెయ్యాలి అనేసి నేను చెప్తున్నానండి. అతను ఏంటంటారంటే సడన్ గా పిల్లల్ని పట్టుకొని నువ్వు అక్కడికి వచ్చి పిల్లడు నువ్వు చూసుకో, నువ్వు చెందు, పిల్లల బాధ్యత అంటే నాకు లేదు అని సడన్ గా అంటే మేడం గారు, వాడి మైండ్ ఎలాగ ఉండాలి, ఈ చుట్టుపక్కల అప్పులు నేనెలా చేర్చాలి, ఇవన్నీ నాకు విపరీతమైన డౌట్స్ మేడం గారు. అసలు మనసులో ఏటో ఇప్పుడు వచ్చి నాకు అర్థం కావట్లేదండి. ఓకే అమ్మా, మీరు కాసేపు సైలెంట్ ఉండండి, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మౌనిక, ఈ కేసు అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత అదే వ్యక్తితో కలిసి ఉండాలి అనే కల్చర్ మనకు ఒక 20 years 10 years అంతకుముందు 30 years బ్యాక్ ఉండేది. అది జెంట్స్ అయినా లేడీస్ అయినా. అక్రమ సంబంధాలు ఉంటే ఎలా ఉండేవంటే అది సెకండ్ సెటప్ లాగా, అదేదో జెంట్స్ క్రాడర్ లాగా చెప్పుకునేవాళ్ళు, క్రెడిట్ లాగా, వాడేంటో 2 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాడు అది ఇది అన్నట్లు. సో ఇప్పుడు ట్రెండ్ ఎట్లా అయిందంటే, ఒకవేళ ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ విషయం మీదన్నా నచ్చకపోతే విడాకులు తీసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా డెసిషన్స్ ఈజీగా తీసుకుంటున్నారు. ఈవిడ విషయానికి వచ్చేసరికి తండ్రి లేరు, ఒక సంబంధం
మంచిదా కాదా అని ప్రాపర్గా వెరిఫై చేసుకోకుండా భేదవాళ్ళు అవ్వడం వల్ల ఆడపిల్లని ఎక్కడైనా అంటగట్టేసి ముందు పెళ్లి చేసేయాలని వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఆ అమ్మాయి క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్ చేసింది. మీరు నన్ను ఒక ఇంటికి ఇస్తున్నప్పుడు ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకోరా, ఆ అబ్బాయిని చూస్తుంటేనే కొంచెం తేడాగా ఉన్నాడు, సైకలాజికల్గా అప్పటి నుంచే వాళ్ళకి ఒక ఇబ్బందిగా ఉంది, అలాంటి వ్యక్తికి మీరు పెళ్లి చేసేసారు నన్ను వదిలిచ్చేసుకోవడానికి, అంటే నేను ఇంకా అక్కడే బతికినా చచ్చినా ఆ ఇంట్లోనే అని ఫిక్స్ అయ్యేంత పర్ఫెక్ట్గా ఆవిడ మాట్లాడారు. నేను ఇంకో వైపు కూడా మాట్లాడతా, ఏంటి అసలు నిజమేనా ఈవిడ చెప్తున్నదంతా? ఆ వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు నేను ఇప్పుడు అతని వైపు ఒకవేళ అతని అడ్వకేట్ని అయితే ఎలా ఆలోచిస్తానంటే, అతను చూస్తుంటేనే అర్థం అవుతున్నప్పుడు 1 మంత్లోనే నీకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది మెడిసిన్స్ అంటే నమ్మే విషయం కాదు. మీకు ఆల్రెడీ మీ అవసరం కోసం పెళ్లి చేసుకున్నారు. ఆ వ్యక్తి నా పిల్లోడు కాదు అని చెప్పిన తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్. 17 ఇయర్స్ 15 ఇయర్స్ అంటే ఆయన ఆల్రెడీ 11 ఇయర్స్ 7 నుంచి 18 దాకా బతుకున్నాడు. 18లో చనిపోయాడు ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకొని. ఆ 11 ఇయర్స్లో నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే నువ్వు ఎందుకు ఉండాలా? సొసైటీ కోసమో పేరెంట్స్ దగ్గర నీ క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవడానికో ఉండడం వలన నువ్వు కరెక్టే, నువ్వు గెలిచావు, నీ క్యారెక్టర్ కరెక్ట్ అని ప్రూవ్ చేసావు. కానీ ఒక వ్యక్తికి సైకలాజికల్గా ఆల్రెడీ ఒక 10% 20% ఉన్న వ్యక్తి, ఒక ఇష్టం లేని వ్యక్తి ఫోర్స్ఫుల్గా ఆ ఇంట్లో ఉంటూ ఉంటే అది సైకలాజికల్గా చాలా దూరం వెళ్తుంది. సైకలాజికల్ అంటే పిచ్చెక్కి రోడ్ల మీద పడి తిరగడం పిచ్చోళ్ళు, వాళ్ళందరికీ తెలుస్తారు. సైకలాజికల్ ప్రాబ్లం అంటే సైకాలజిస్టులకి తెలుస్తారు, ఎక్స్పర్ట్స్కి తెలుస్తారు. మనం ఒక కేసు డీల్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎట్లా ఎంత అబ్నార్మాలిటీలో ఉన్నారు ఏంటి అని. మీరు ఇప్పుడు చాలా మందిని చూస్తామండి, ఇప్పుడు మ్యాక్సిమం కేసుల్లో 80% సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తోటే వస్తున్నారు. వాళ్ళు పర్ఫెక్టే ఉంటారు, జాబులు చేసుకుంటారు. అసలు డాక్టర్స్ కేసులు అయితే ఇంకెక్కువ ఉన్నాయి మాకు ఈ మధ్య. ఎంబీబీఎస్లు చేసి అవి విపరీతమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేసుకుని ఉంటారు, వాళ్ళ ఇంజక్షన్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రిగర్ అవుతున్నప్పుడు పాయింట్స్ ఎప్పుడు కూడా ప్రాబ్లం ట్రిగర్ అవుతున్నప్పుడు నచ్చని వ్యక్తి ఎదురుగా కనిపిస్తున్నప్పుడే ట్రిగర్ అవుతూ ఉంటుంది. మేబీ వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి అది ఇది మిగతాడప్పుడు బాగానే ఉన్నాడు, నా దగ్గరకు వచ్చినప్పుడే ఇలా ఉన్నాడు, నేను ఇది టెస్ట్ చేయించే ప్రూవ్ చేస్తాను అంటే వీళ్ళ చదువులు కానీ వీళ్ళ విధానం కానీ వీళ్ళు ఉన్న సర్కిల్ కానీ మేబీ అంతవరకే వాళ్ళ నాలెడ్జ్, మిగతాదంతా పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు. సో ఆ విషయంగా మాట్లాడితే ఒక ఇష్టం లేని వ్యక్తి ఫోర్స్ఫుల్గా 11 ఇయర్స్ కంటిన్యూస్గా ఉండడం, ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం, ఒకసారి పెళ్లి చేసుకున్నావు మీ ఆవిడ మంచిదే ఉండు 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 అంటే నచ్చలేదు అమ్మాయి. అమ్మాయి మంచిదే అయి ఉండొచ్చు, నేను యాక్సెప్ట్ చేయట్లా. ఫోర్స్ఫుల్గా ఉంచడం వల్ల నాకు ఎంతలాగా వెళ్ళిందంటే నేను సూసైడ్లు చేసుకుని తినిపడేసి చచ్చిపోవడం బెటర్ ఈ అమ్మాయితో ఉండడం కంటే అని. చచ్చిపోవడం వల్ల ఎవరికి లాస్ అయింది? వాళ్ళకే లాస్ అయింది. అతను కౌన్సిలింగ్ తీసుకోనో ట్రీట్మెంట్ తీసుకోనో అతను ఏం మాట్లాడాలా? ఇలాంటి అమ్మాయి నిజంగా ఇదిగోండి పలానా వ్యక్తితో మాట్లాడుతుంది, పలానా వ్యక్తితో ఉంది. ఆ అమ్మాయి వచ్చే 1 మంత్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఇప్పుడు మనం ఏదన్నా ఒక డౌట్ పడడానికి అవకాశం ఉన్న వ్యక్తి ఆ పక్క ఊరు అతను, ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అన్న అతనితో ఏమన్నా ఫస్ట్ నుంచి సంబంధం ఉందేమో అని అనుకుంటే అది అతనికి తెలిసిద్దిగా హస్బెండ్కి. అది ఎవిడెన్స్గా చూపించి కూడా ఈ అమ్మాయిని వదిలించుకోవచ్చు ఒక రకంగా. లేదా కేసులు ఫైల్ చేస్తుంది, కేసులు ఫైల్ చేయించుకుని ఫేస్ చేస్తే సరిపోయేది. వదిలించుకోవడం కుదరలేదు కాబట్టి సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ గొయ్య వాళ్ళు తవ్వుకోవడం అంటేనే ఈ సూసైడ్ అటెంప్ట్స్. ఈవిడ కరెక్టా ఆయన కరెక్టా అని పక్కన పెడితే పరిస్థితులకు తగ్గట్లు పెళ్లి చేసుకునేది జీవితకాలం కోర్టుల చుట్టూ తిరగడానికో ఒకళ్ళనొకళ్ళు హెరాస్మెంట్లు చేసుకోవడానికో కాదు, హ్యాపీగా ఉండడానికి. అది జరగనప్పుడు హ్యాపీగా విడిపోయి ఇండివిజువల్ లైఫ్ చూసుకోవడం బెటర్ తప్ప ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం తోటి దారుణమైన సీన్. నిజంగా కోర్టులో కూడా చాలా చేంజెస్ రావాల్సిన అవసరం ఉందండి. ఒక మ్యారేజ్ అంటేనే ఒక దరిద్రలాగా తయారైన సిచ్యుయేషన్స్, ఉంటుందో ఊడిద్దో నిలబడని కాపురాలకి ఇలా ఆలోచించే వ్యక్తులు ఎట్లా అంటే సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, వాడి జీవితం సర్వనాశనం. లేదా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. కోర్టులోకి వెళ్ళి అరే బాబు ఈవిడ ఎట్లాంటిది ఇతను ఇట్లాంటి వాడు అని చెప్పుకొని ఒక ఆర్డర్ తెచ్చుకోవాలంటే 3 to 5 years ఎగిరిపోద్ది మ్యూచువల్ డైవర్స్ కాకపోతే. ఏముందమ్మా ఇంకా జీవితం అయిపోయా, ఆల్రెడీ 3 years తన్నుకుంటారు, 5 years కోర్టులో అయిపోయా, ఇక 8 years మెయిన్ లైఫ్ స్టైల్ అయిపోయిందంటే ఎందుకు? ఈ మ్యారిటల్ సిస్టమ్ అనేది కొన్ని రోజులకి పూర్తిగా కొలాప్స్ అవ్వడానికి రెడీగా ఎడ్జ్లో ఉన్నాం అనేది ఛాలెంజ్ చేసి చెప్తాను నేను. దీని మీద కాస్త ఎక్స్పర్ట్స్ గట్టిగా కూర్చొని ఆల్టర్నేట్లో ఆలోచించాల్సిన సిచ్యుయేషన్. వేరే కంట్రీస్లో ఎట్లా ఉంటుంది, మన కంట్రీలో ఎలా ఉంది, ఇది కొంచెం ఆలోచించుకుంటే బెటర్. ఎందుకంటే ఇది కూడా ఒక కేసు ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆ వ్యక్తితోటే ఉండాలి అని ఇష్టం లేని వ్యక్తితో ఉండడం వల్ల అతను ఈరోజు సూసైడ్ చేసి చనిపోయారు. ఈవిడ ఒకవేళ బయటకు వచ్చేస్తుంటే ఈవిడ క్యారెక్టర్ని జనాలంతా పొడిచి
ఆహా నువ్వు క్యారెక్టర్లెస్ కాబట్టే వచ్చేసి బయటకు వచ్చేసావా అంటారు. ఇది ఈ టైప్ ఆఫ్ కల్చర్ నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉంటే హ్యాపీగా కలిసి ఉండండి, నచ్చకపోతే లీగల్ ప్రొసీడింగ్స్ సంవత్సరాల తరబడి కాకుండా త్వరగా ఒక కంక్లూజన్ వస్తే వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్గా ఒక పెళ్లి చేసుకున్నందుకు లైఫ్ నాశనం అయిపోవాలంటే బాగోదు కదా. అందరూ అవును. బాగుండాలనే పెళ్లిళ్ళు చేస్తారు, కానీ మన ఆలోచన విధానం మారాలి, లీగాలిటీలో చేంజెస్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు ఈవిడ కేసు గురించి మాట్లాడితే పిల్లోడు 15 ఇయర్స్కి వచ్చేసాడు. తను ప్రూవ్ చేసుకుంది తన కరెక్ట్ అని, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు నమ్మారు. ఈ ఇంట్లో వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఈ రోజున్న ఫోన్ టెక్నాలజీకి ఎవరికైనా తెలుస్తుంది వీడికి అక్రమ సంబంధాలు ఉంటాయి. మనకి క్లారిటీ ఉంది ఆ అమ్మాయికి ఎటువంటి అక్రమ సంబంధాలు లేవు, ఎందుకంటే సొసైటీ తెలిసిపోద్ది. ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఈవిడ ఎవరితో మాట్లాడినా, ఎక్కడికైనా వెళ్ళినా, ఎక్కడైనా ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలన్నా, ఇంకో ప్రెగ్నెన్సీ ఇంకోటి ఏమీ రాలేదు, ఎక్కడ అబార్షన్లు చేయించుకోవాలి. నెక్స్ట్ జనాలకి ఈజీగా తెలుస్తుంది ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో చాలా ముందు ఉంటారు. అవును. సో అట్లాంటి సీన్లో ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా జనాలందరికీ తెలుసు వాళ్ళు ఉన్న ఏరియా ప్రకారం. సో అట్లా ఈ అమ్మాయికి ఏమీ లేదనేది ప్రూవ్ అవుతుంది. పెళ్ళైన తర్వాత ఒక 2 ఇయర్స్ ఉంది. ఎందుకు ఉంది అంటే హక్కుల కోసం. ఇప్పటిదాకా క్యారెక్టర్ ప్రూవ్ చేసుకుంది, అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు ఇవి ఎలా ఉన్నా పట్టించుకొని అడిగేవాళ్ళు ఎవడో లేడు. ఎందుకు ఉంది అంటే హక్కుల కోసం. ఏం హక్కులు? వారసత్వంగా వచ్చే హక్కులు. వీళ్ళ హస్బెండ్కి ఏ షేర్ అయితే రావాలో ఆ షేర్ మొత్తం పిల్లోడికే వెళ్తుంది. అది మాటల ద్వారా ఇచ్చేయాలి 1 ఇయర్ కార్యక్రమంలోపు. మ్యాక్సిమం వీళ్ళు ఇవ్వరు, ఎందుకంటే ఈవిడ హెరాస్మెంట్ వల్ల ఆయన సూసైడ్ చేసి చచ్చిపోయాడు కదా వాళ్ళ లెక్క ప్రకారం. మేమేవో ఏం చేసుకుంటారో చేసుకోండి. అప్పుడు పెద్దవాళ్ళు ఊరుకోరు కాబట్టి ఆ పిల్లని ఆల్రెడీ 15 ఏళ్ళు హింసించారు, జాలి ఇంకా ఆవిడకి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసి పంపించండి అని ఆ రోజే సెటిల్ చేసుకుంటే బాగుండేది. కానీ అట్లాంటి టైంలో అది కరెక్ట్ టైం సెటిల్మెంట్కి. కానీ సగం మంది ఏం చేస్తారంటే మేమే కష్టాల్లో ఉన్నాం, మేమే బాధలో ఉన్నాం, కొడుకు పోయి కాబట్టి తర్వాత ఇస్తాం అంటే ఒక్కసారి తర్వాత అన్నారా అది జరిగే పని కాదు. ఎందుకంటే కోడలు అనే అమ్మాయి ఎప్పుడు కూడా మన ఆలోచన విధానాల్లో బయట అమ్మాయి కింద లెక్క, అందులోని ఇలా హెరాస్మెంట్ ఫీల్ అవుతున్న అవును. కేసుల్లో. సో ఆ పిల్లోడికి ఇవ్వాలా లేదనేది మా తదనంతరం ఇస్తామంటారు. అప్పటికి పిల్లోడు కూడా ఎక్కడో అసలు మర్చిపోతారు. సో వీళ్ళేదో కొంచెం రేపో పిల్లోడితోనూ తనతోనూ మెయింటైన్ చేశారు. ఇచ్చేవాళ్ళైతే మంచితనంగా ఓ 50% అన్నా ఇచ్చేయాలి. ఇప్పుడు వాళ్ళకి 100% ఏదో రావాలి. ఒక ఇల్లు, ఒక ఎకరం అనుకుందాం. ఓ ఇల్లో, ఎకరమో ఏదో ఒకటి ఇచ్చి మిగతాది మా తదనంతరం ఇస్తామంటే ఇప్పుడు వాళ్ళు తినడానికి, పిల్లోడి అవును. ఫ్యూచర్‌కి, చదువుకి పనికొస్తది. వాళ్ళ తదనంతరం అంటే వాళ్ళు 100 ఏళ్ళు బతికితే ఈ పిల్లోడు ఆల్రెడీ అప్పటికి 70కి వస్తాడు కదా. యూజే లేని సెటిల్మెంట్ల కింద లెక్క. ఇటువంటి కేసులో సెటిల్మెంట్లు ఇమ్మీడియట్‌గా ఉంటేనే బెటర్ ఆ 1 ఇయర్ కార్యక్రమంలోపు. మరి ఇప్పుడు ఈవిడ డౌట్ ఏంటంటే నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే మా అబ్బాయికి ఆస్తి వస్తుందా రాదా? 100% వస్తుందండి. యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ మీద షేర్ చేసుకునే రైట్స్ కేసు వేసుకొని వాళ్ళు ఇవ్వకపోయినా, వాళ్ళు ఎవరికైనా అమ్మేసినా కూడా దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకునే రైట్స్ పిల్లోడికి ఉన్నాయి. పిల్లోడు అక్కడ పార్టీషన్ సూట్ ఫైల్ చేస్తే వస్తుంది, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా. వాళ్ళు ఇవ్వట్లేదు అనుకోండి, బాబు చేత పార్టీషన్ సూట్ వేయించడం బెటరు. బాబు మైనర్ కదండి అంటే బాబు తరపున తల్లి వేయొచ్చు. బాబు 18 ఇయర్స్ కంప్లీట్ అయి 19లోకి వచ్చిన తర్వాత తనే డైరెక్ట్గా వేయొచ్చు. ఈవిడ గార్డియన్గా కోర్టుల చుట్టూ అడ్వకేట్స్తో మాట్లాడుకుని తిరగటం వల్ల. మరి ఇప్పుడు తన డౌట్ ఏంటంటే నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే బాబు యాక్సెప్ట్ చేస్తాడా లేదా? 99% పిల్లలు యాక్సెప్ట్ చేయరండి, అందులోనూ మగ పిల్లలు. ఎందుకంటే వాడు 10 ఇయర్స్ లోపే కొంచెం ముదురుగా ఉంటున్నారు ఈ మధ్య. 15 ఇయర్స్ అంటే వాడికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వ్యక్తి ఒక కొత్త వ్యక్తిని ఫాదర్ కింద యాక్సెప్ట్ చేయడం అనేది జరిగే పని కాదు. ఈవిడ 10 ఏళ్ళు పిల్లోడిని తండ్రి దగ్గర దూరంగా ఎలా ఉంచిందో ఇంకో 10 ఇయర్స్ 8 ఇయర్స్ ఉంచితే వాడు చదువు కంప్లీట్ అయ్యి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వాడికంటూ ఒక కుటుంబం ఉంటుంది. అతని కుటుంబం అతనికి ఉన్నప్పుడు ఈవిడ లైఫ్ చూసుకోవాలిగా. ఈవిడ ఇండివిజువల్గా ఉండగలదా? ఇప్పుడు ఒక వ్యక్తి ఆఫర్ ఇచ్చాడు, ఆ ఆఫర్తో పెళ్లి చేసుకుంటే నేను ఇప్పుడు 2 క్లారిటీ ఇచ్చా. ఒకటి, అబ్బాయి ప్రాపర్టీలు ఎక్కడికి పోవు, ఇస్తే వాళ్ళ అత్త మామ ఇస్తారు, ఇవ్వకపోతే పార్టీషన్ సూట్ వేసుకొని తీసుకోవచ్చు. పిల్లోడిని యాక్సెప్ట్ చేయించడం అనేది ఇప్పుడప్పుడే జరిగే పని కాదు. ఈవిడ ఆల్రెడీ చేసేసుకొని వేరే చోట ఉంటే కొన్ని రోజులకి పిల్లోడికి ఆప్షన్ లేక రియలైజ్ అన్నా అవ్వచ్చు, లేదా అమ్మతో టచ్ మీ నాట్ అన్నట్లు ఉండొచ్చు. అంటే మాట్లాడితే మాట్లాడతాడు, లేకపోతే లేదు. ఇప్పుడు అట్లా ఉన్నంత ఎఫెక్షన్ ఉండకపోయినా బాధ్యతలు ఈవిడ నిర్వహించి వాడి పెళ్లి వాడికి చేసి పంపించడానికి ఒక అవకాశం, చదువు కంప్లీట్ అయ్యేదాకా. సో పిల్లోడిని అతన్ని కలపాలి అంటే జరిగే పని అయితే కాదు. ఒకటి, పిల్లోడు కలవడు. 2, అతను యాక్సెప్ట్ చేయడు. ఎక్కడన్నా ఒక వ్యక్తి ఆ బాబు రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకుంటాను అంటే ఆ పిల్లలు చిన్న పిల్లలు అయ్యుండి అవును. వీళ్ళకి కొంచెం ఎఫెక్షన్ ఈ అమ్మాయి మీద బాగా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. పిల్లోడే ఇంకా 5 ఏళ్ళు అయితే వాడే పెళ్లి చేసుకునేలాగా ఉన్నాడు. ఇక ఆ సందర్భంలో ఈయన పెద్ద యాక్సెప్ట్ చేసి పైగా క్యారెక్టర్లు ఎట్లా ఉందంటే ఒక అమ్మాయిని ఉంచుకున్నాడు. ఒక మ్యారీడ్ ఆవిడని ఉంచుకొని ఆవిడని వదిలించుకొని సెటిల్మెంట్లు ఇవన్నీ నడిచిన వ్యవహారం. ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ కూడా కాదు. సో అట్లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఈవిని నమ్మకంగా బాగా చూస్తాడా అంటే డౌటే.
అది తన అవసరం, తన నమ్మకం, తన ఫీలింగ్స్. కానీ లీగల్ ప్రొసీడింగ్స్లో రేపొద్దుట నువ్వు పో అవతలకి అంటే కూడా ఈవిడ పెద్ద స్ట్రాంగ్ పాయింట్స్ ఉండవు. మ్యారేజ్ పరంగానే ఒక సెకండ్ మ్యారేజ్ హస్బెండ్తో ఏ కేసులు వేయగలదు. ఏ మ్యారేజ్ అయితే అతను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నాడు, ఓకే. రిజిస్టర్ మ్యారేజ్ కాకపోయినా గుళ్ళో చేసుకున్నా వీళ్ళిద్దరూ భార్యాభర్తలే. కొడుకు యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది ఒక ప్రాబ్లం ఆవిడకి పెండింగ్ ఉంది. 90% పిల్లలు యాక్సెప్ట్ చేయరు. అతను ఇప్పుడు నన్ను అక్కడికి వచ్చేయమంటున్నాడు అండి, మరి నేను అక్కడికి వెళ్ళిపోతే రేపొద్దున నా కొడుకుని యాక్సెప్ట్ చేయను అంటున్నాడు, బాధ్యతలు కూడా తీసుకోను అంటున్నాడు. నాకున్న అప్పులు ఇవన్నీ ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ అన్ని మరి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఎట్లాగా అనేది ఆవిడకి ఇంకో డౌట్. ఇలా డౌట్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఈవిడ ఇప్పటిదాకా ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏంటంటే క్యారెక్టర్కి. నిప్పుల్లో అన్న దిగిదిగానే క్యారెక్టర్ని వదులుకోవడానికి ఆవిడ రెడీగా ఉండదు. అలాంటి ఆవిడ ఇలా డౌట్ఫుల్గా వెళ్ళి అక్కడికి వెళ్తే మళ్ళీ ఇప్పటిదాకా 11 ఏళ్ళు సఫర్ అయ్యింది, మళ్ళీ కంటిన్యూషన్. ఒక 5 ఏళ్ళు ఆవిడ ఊపిరి పీల్చుకున్నట్టు లెక్క. అలాంటి వ్యక్తితో ఈవిడికి సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాలి అంటే ఈవిడ కండిషన్స్ ఆయన ఒప్పుకునే రేంజ్లో ఉండాలి అవసరం అయితే. అతనికి ఈవిడ మీద బాగా ప్రేమ ఉండి ఈవిడ నాకు కావాల్సిందే నా లైఫ్లో అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈవిడ కండిషన్స్ ఆయన యాక్సెప్ట్ చేయాలే తప్ప ఈవిడ సర్దుకుపోయి ఇప్పుడు పెళ్ళి అయిపోతే బాగుండు, నా ఫిజికల్ నీడ్స్కో ఇంకొకటో అనుకుంటే 11 ఏళ్ళు ఫిజికల్ నీడ్స్ 18 ఏళ్ళు 15 ఏళ్ల నుంచి ఇప్పుడు కొత్తగా వాటి కోసం ఆవిడ అడావిడి పడాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు చేసుకుంటున్నట్టు? పిల్లోడికి తండ్రి ఉంటాడు, తనకి ఒక తోడు ఉంటారు. ఫైనాన్షియల్గా ఏమన్నా అటు ఇటు అయినా కానీ అతను ఏదో బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడన్నా ఒక మంచి కుటుంబం ఏర్పడుతుందేమో అని. ఆ కుటుంబం కండిషన్స్తో వెళ్తే బాగుండదు. ఆయన ఏం కండిషన్ పెడుతున్నాడు, నీ పిల్లోడు రావద్దు లేదా తీసుకొని వచ్చే ఇప్పుడే. వాడు యాక్సెప్ట్ చేయడు. వాడిని యాక్సెప్ట్ చేయించడానికి వీళ్ళిద్దరూ ఎప్పుడు వెళ్ళి బతులు ఆడుకొని వాడిని బాగా చూసుకుంటూ ఉంటే షికార్లకి వీటికి వాటికి వాడు రియలైజ్ అవుతాడు పిల్లాడు. బేసిక్ పాయింట్, ఒక పిల్లోడు సైకలాజికల్గా ఇప్పటిదాకా వాళ్ళ హస్బెండ్ బాధపడ్డాడు, ఇప్పుడు ఈ పని వల్ల పిల్లోడు బాధపడతాడు. తండ్రి లేడు జీవితకాలంలో వాడికి ఎప్పుడు. ఆ 5 years 6 years తండ్రే లేడు. వాడు చేసిన కర్మ ఏంటంటే ఈవిడికి పుట్టడం. తండ్రి లేని వ్యక్తికి ఇప్పుడు తల్లి లేకుండా అయిపోవడం అంటే ఆ వ్యక్తి సొసైటీలో రేపొద్దుట ఎలా పెరుగుతాడో మనం ఆలోచించాలి. సో ఇది కొంచెం ఈవిడ ఆలోచిస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. మేడం మీతో మాట్లాడుతున్నాను, ఒకసారి వినండి. ఇప్పటిదాకా డిస్కషన్ మీకు అర్థమై ఉంటది. ఇప్పటిదాకా మీరు మీకోసం ఆలోచించారు, మీ క్యారెక్టర్ గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి ఆలోచించిన వ్యక్తి ఇక నుంచి మీరు ఆలోచించాల్సింది మీ అబ్బాయి గురించి. మీ జీవితం ఎలాగో అయిపోయింది. ఇప్పుడు పిల్లోడు యాక్సెప్ట్ చేయకుండా మీరు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడం, అది ఆయన చెప్పే కండిషన్స్ తోటి మీరు ఏదో ఏదో అంటారు చూడండి, పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టే లెక్క. ఈ సజెషన్ నేనైతే ఇవ్వను. ఎప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకోమంటానంటే మీరు అతను ఒక బాండింగ్కి వచ్చి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీ కండిషన్స్ అతను ఒప్పుకుంటే మీరిద్దరూ కొంచెం టైం తీసుకొని పిల్లోడితో టైం స్పెండ్ చేసి వాడిని ఒప్పించుకోగలిగితేనే మీరు ఫర్దర్గా వెళ్ళండి. అది జరిగే పని కాదు మీ కేసులో. ఎందుకు అంటే మీ కండిషన్లు ఒప్పుకోవడం పక్కన పెట్టి ఆయనే రివర్స్లో కండిషన్స్ పెడుతున్నాడు. ఇది ఇలా వెళ్ళటం వల్ల మీకు వచ్చే ప్లస్లు మైనస్లు చెప్తాను వినండి. మీరు కనుక సెకండ్ మ్యారేజ్ ఓకే అక్కడ ఫైనాన్షియల్గా బాగుంటుంది, పిల్లోడిని కూడా తీసుకెళ్ళిపోతాను అంటే పిల్లోడు రాడు. పిల్లోడిని ఫోర్స్ఫుల్గా తీసుకెళ్లడం వల్ల ఎడ్యుకేషన్ కానీ 15 years పిల్లలంటే సైకలాజికల్గా పర్ఫెక్ట్ టీనేజ్ టైం అండి. మీరు తీసుకునే ప్రతి స్టెప్ వాడి జీవితం మీద నరకమే చూపిస్తుంది ఒక రకంగా. ఒక వేరే స్టేట్కి వెళ్ళిపోయి వేరే వ్యక్తితోటి సడన్గా కలిసిపోవడానికి మనమేం ఫారినర్స్ కాదు. వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి. వాళ్ళకి ప్రతి ఒక 10 kilometers ఒక సైకాలజిస్ట్ ఉంటారు. ఇక్కడ మీరు తీసుకునే ఈ డెసిషన్ ఇప్పుడు పిల్లోడికి చాలా ఎఫెక్ట్ పడుతుందమ్మా. ఇది 1కి 100 సార్లు మీరు ఆలోచించమని నా పర్సనల్ రిక్వెస్ట్. 2, నిజంగా అతను మిమ్మల్ని చేసుకోవాలనుకుంటే అతని కండిషన్స్ పెట్టకూడదు. మీ కండిషన్స్ ఏంటో అడగాలి. మీకేం ప్రొటెక్షన్ చేయాలో చూడాలి. ఎందుకు అంటే ఆయన వదిలేశాడు లేదా అతని బిహేవియర్ బాగాలేదు, మీరు మళ్ళీ వదిలేయాలి అనుకుంటే మళ్ళీ రోడ్డు మీదకే ఉంటావు కదమ్మా. మీ ఆస్తులు ఎక్కడికి పోవమ్మా. మీరు ఇంకో పెళ్లి చేసుకోవడం వల్ల మీ ఆస్తులు పోతాయేమో అని భయపడుతున్నారు. మీ ఆస్తులు మీకు తన్నుకుంటూ వస్తాయి. చెప్పండి. నాకు ఇవ్వాల్సినవన్నీ ఊరు పెద్ద మనుషులు వెంటనే ఇప్పించారండి. సూపర్. ఎందుకంటే పిల్ల తప్పు లేదు, తల్లి చేసిన పని వల్ల ఆ పిల్ల జీవితం పోయింది. మేమందరం ఆ పిల్లకి సపోర్ట్ చేస్తాం. ఓకే అమ్మా, మీకు మీ అత్తమామల నుంచి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయిపోయింది, ఇంకా ఆ టాపిక్ వేస్ట్. రెండోది ఇతన్ని చేసుకోవాలా వద్దా అని. ఇంకొకటి మేడం గారు, నేనైతే ఫస్ట్ అతని ముందు నేను ఏ తప్పులు చేయలేదండి. అసలు ఇంకా ఆ టాపిక్ వద్దు, మన సెకండ్ టాపిక్ మాట్లాడదాం అమ్మా.
అండ్ మేడం మీరు ఒక మాట నాకు చాలా బాగా అనిపించింది. ఆ, నేను తప్పు చేసిందని అయితే శ్రీకాకుళంలో ఎవరిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటాను మేడం గారు. అమ్మా నిన్ను తప్పనలా, నేను ఆపోజిట్ గా ఉంటే ఎలా మాట్లాడతారు ఆపోజిట్ అడ్వకేట్స్ అని మాట్లాడా. అయితే బాబుని చూసారంటే మేడం గారు, మా ఆయన గారు మా బాబుని ఒక దగ్గర పెడితే కలవలాగా ఉంటారండి ఇప్పుడు. అరే నేనేమో నీకే సపోర్ట్ చేశా, నువ్వు సరిగ్గా వెళ్ళలేదేమో టాపిక్. ఇలా అనుమానించడానికి కూడా డౌట్ ఉందేమో, అది కాదు ఈ కేసు అని. అవునండి మేడం గారు. ఈ కేసు అలాంటిది కాదు. ఆ అమ్మాయి పర్ఫెక్ట్, ఒకసారి పెళ్లి చేసుకుంది కాబట్టి భర్తతోటే ప్రూవ్ చేసుకోవాలని అలాగే ఉంది. ఇలా ఎవడో లేడు ఈ రోజుల్లో. మీ అందరికి ఇటువంటి డౌట్స్ రావచ్చేమో, ఈ కేసు అలాంటిది కాదు అని చెప్పా. మీరని డబ్బు మీకు ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యక్తి గురించి మాట్లాడదాం. ఈ వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవడం మంచిదే. ఎప్పుడు మీ కండిషన్స్ అతను ఒప్పుకోవాలి. మీకు ఏదైనా ప్రొటెక్షన్ గా కొంత ప్రాపర్టీ ఏదైనా రాయాలి, మీ అబ్బాయిని ఒప్పించుకోవాలి. ఈ ఓపిక అతను లేకపోతే అతన్ని పెళ్లి చేసుకోవడం దండగమ్మా అని చెప్తున్నా. అవును మేడం గారు, అతను మంచి అతనేనండి. నేను నన్నేను అంటే మా ఆయన తర్వాత అతను మంచి అతను మేడం గారు. అతను నీకు మంచి, నీ పిల్లోడికి మంచి కాదమ్మా. నువ్వు పిల్లోడి గురించి ఆలోచించాలి అని చెప్తున్నా. అవును మేడం గారు, పిల్లోడికి ఇన్ని సంవత్సరం ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా అతని దగ్గర ఉండి మెడికల్ గానీ మంచి గానీ చెడ్డ గానీ అన్ని చూసుకునేవారు మేడం గారు. బాబుకి తెలుసు. మరి చూసుకుంటే నీకు ఇప్పుడు డౌట్ ఏంటి? మీ అబ్బాయిని ఒప్పించుకోండి. మా అబ్బాయిని ఒప్పిస్తామండి. ఈ మధ్య చిన్న బాబు చిన్న పొరపాటు చేశాడండి, కొంచెం పనికి రాకపోయినంత తిరిగాడండి. ఆ, అంటే చిన్న చిన్న అంటే సిగరెట్ కాల్చడానికి నేర్చాడండి. ఓకే అమ్మా. నేర్చడం నా గురించి అంటే ఇరుగు పొరుగులు ఉంటారు కదా కొంత చెత్తడు వాళ్ళు, ఆ, అలాంటి ఏమో కొన్ని విషయాలు చెప్పారండి. మా అదేలే. అమ్మ మంచిది కాదు అనేసి కొంతవరకు ఒక నెల వరకు కొద్దిగా మైండ్ అది డిస్టర్బెన్స్ అయ్యిందండి. అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు శుభ్రంగా బాగానే నాతోటి ఎప్పుడులాగా స్కూల్కి వెళ్తున్నాడు, స్పోర్ట్స్ లో గేమ్ లో పాల్గొంటున్నాడు, స్కూల్ ప్రైజింగ్ చేస్తున్నాడు, అన్ని బాగున్నాయి మేడం గారు. ఇతను ఏంటంటే నేను నీకు బాబు నదను, నాకు తెలుసు, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మీ అబ్బాయిని పట్టుకొని నువ్వు నా దగ్గరికి వచ్చి నేను చూడు అబ్బాయిని నువ్వు చూసుకో, అబ్బాయి బాధ్యత నాకు కాదు, మీ ఇద్దరిని నేను పెంచుతాను అనేసి అంటున్నారండి. ఈ చుట్టుపక్కల నేను అప్పులు చేశాను. నేను అదే కదా చెప్తున్నానమ్మా, అబ్బాయి బాధ్యత తీసుకోవాలి. నీకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసినాక వెళితేనే బెటర్ అమ్మా అంటున్నాను నీతో. ఒకప్పుడు మీ అమ్మా నాన్న చేసిన తప్పు, మీ అమ్మ చేసిన తప్పు ఇప్పుడు మళ్ళీ నువ్వు చేస్తున్నావు. అదే మేడం, మీ అమ్మ ఆ రోజు ఏ స్వార్థంతో చేసింది? అరే ఈ అబ్బాయి కట్నం అడగలేదు, ఈ అబ్బాయి తక్కువ కట్నంతో వచ్చాడు, ఏదో సంబంధం ఇచ్చి చేసి పడేద్దామని మీ అమ్మ ఏ పని అయితే చేసిందో ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే గొయ్య తవ్వుతున్నావమ్మా అంటున్నా. ఏంటి అతను మంచోడు, నాకు కొంచెం ఫీలింగ్ ఉందండి, నా పిల్లోడిని ఇంటికి రమ్మంటున్నాడు. బాధ్యత తీసుకోవడం వేరు, తిండి పడేయడం వేరు. నీకు తిండి అవసరంలా, నీ అప్పులు తీర్చాలి, పిల్లోడు బాధ్యత తీర్చుకోవాలి. నీకు ప్రొటెక్షన్ గా ఏదన్నా ప్రాపర్టీ క్రియేట్ చేస్తే వెళ్ళమ్మా అనేది నా బెస్ట్ సజెషన్. మిగతాది మీ ఇష్టం అమ్మా. నేను ఇలాగే వెళ్ళమని మిమ్మల్ని అనట్లా. ఇలా వెళితే నీ లైఫ్ బాగుంటది, పిల్లోడి లైఫ్ బాగుంటది అని నా ఉద్దేశం. నేను అందుకే మేడం గారు, నేను ఇక్కడ శ్రీకాకుళంలో ఇక్కడ ఉంటాను, నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. నాకు ఉన్న ప్రాబ్లమ్స్ తీరినంత వరకు నువ్వు నాకు కరెక్ట్ అయినంత వరకు నువ్వు నాకు కరెక్ట్ నాకు తెలుసు. మా ఇంటి వాళ్ళకి మా చుట్టాలకి అందరికీ తెలియాలి. అవును, వెరీ గుడ్. అందరికీ నేను పరిచయం చేశానండి, మా మాయ వాళ్ళకి మా చుట్టాలకి ఇంట్లో. సరే నీ కండిషన్స్ ఆయనకి చెప్పమ్మా, ఆయన యాక్సెప్ట్ చేస్తే ఓకే అంటున్నాను కదా. మేడం గారు ఒకసారి మీరు కాల్ చేస్తారండి అతనికి కాల్ చేయాలా? ఒకసారి అతను మీ డాడీ అంటే నువ్వు అక్కడ ఉండాలి. మాట్లాడతాడా మరి? మాట్లాడతారండి. సరే మా నెంబర్ చెప్పండి. హలో సార్, సంతోష్ గారా మాట్లాడేది? నమస్తే సార్. లావణ్య గారికి మీరంటే చాలా ఇష్టం, మిమ్మల్ని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని. నేనంటే ఇష్టం కాదు, నేనంటే లావణ్యకి ఇష్టం కాదు, ఇద్దరికి ఇష్టమే. అదే డైలాగ్ నేను కంటిన్యూ చేయబోతున్నాను, ఈలోపు మీరే చెప్పారు. అతనికి కూడా నేనంటే చాలా ఇష్టం అండి, ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది. కాకపోతే నాకున్న ప్రెసెంట్ ప్రాబ్లమ్, పిల్లోడు 15 ఏళ్ళ పిల్లోడు కదా, వాడు ఇప్పుడే యాక్సెప్ట్ చేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే అబ్బాయిని చెప్పండి సార్. ఒక్కడని చెప్పేసి అంటే ముద్దు చేసి వేరేగా ఆవిడ పెంచింది. అవును, గారంగా పెంచారు. రెస్పాన్సిబిలిటీస్ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకపోవడం వల్ల వాడు కొంచెం రౌడీ లాగానే తయారయ్యాడు. రెస్పాన్సిబుల్ లేదు మేడం, అలాగనకండి. వాళ్ళు పిన్ని గారు లావణ్య అలా పెళ్లి, నెక్స్ట్ వాళ్ళ అమ్మగారు బాగానే పెంచారు. ఓకే.
లావణ్య గారు ఎప్పుడు ఎంటర్ అయ్యారో శ్రీకాకుళంలో ఆయన హస్బెండ్ చనిపోయిన తర్వాత అప్పుడు ఈవిడ ఏం చేసిందంటే ముందు చేసింది. అంతవరకు అబ్బాయి బాగానే ఉన్నాడు. ఓకే. ఈవిడ ముందు చేసేది నైట్ ఏం కావాలంటే అది 30 కావాలంటే 30, 50 కావాలంటే 50 ఇచ్చి సిగరెట్ల అలవాటు, గంజాయి అలవాటు, ఇలాగా అంటే 14 years అన్ని కూడా అలవాటు చేయించింది. అదేలేండి. బయట కుర్రలతో తిరగడం. నెక్స్ట్ నేనేం చెప్పానంటే 9th class చదువుతున్నాడు, వినాయక చవితికి పంపించొద్దు, వినాయక చవితి నవరాత్రులు 9 రోజులు కూడా అక్కడ ఉండవలసిన పని లేదు, స్కూల్కి వెళ్ళని, స్కూల్ నుంచి రాని, కావాలంటే ఒక అరగంట గంట సాయంత్రం వెళ్ళని, అంతేగాని డే అండ్ నైట్ అక్కడే ఉండిపోయాడు 9 days. అంటే 11 days 9 days. ఓకే. నేను అది వద్దాను, నేను చెప్పాను ముందే. ఎందుకంటే నేను ఒక అబ్బాయిని కాబట్టి అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉంటుందో దాని బట్టి నేను చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే న్యూస్ పేపర్లు వేసాడు అబ్బాయి మార్నింగ్ 4:30, 5 లేచి. అది కూడా వద్దని చెప్పాను. అది స్టార్ట్ చేస్తే చదువు 0 అయిపోద్దని కూడా చెప్పాను. ఎందుకంటే మార్నింగ్ 4:30 లేకపోతే 4 o'clock వెళ్తాడు, 6:30, 7 అయ్యేసరికి పేపర్లు వేసి వస్తాడు. ఇంకేం చదువుతాడు సార్ మేడం? సాయంత్రం వచ్చి పడుకుంటాడు, స్కూల్కి ఎక్కవచ్చాడు. అలాగే స్కూల్ అంటే నిద్రపోతుంది, నిద్ర లేదని ఒక పూట ఎక్కొచ్చేవాడు స్కూల్. అలాగా స్కూల్ ఎక్కొచ్చాడు. నాకు 90%, 99% నేను మేడం ఒకటే చెప్తున్నాను, లావణ్య అంటే నాకు ఇష్టం. వాళ్ళ అబ్బాయికి అలా ఆవిడ సరిగ్గా పెంచలేదు. అదేలేండి. అదే నేను చెప్తున్నాను. సరే, అదే ఆవిడ కూడా ఇప్పుడు మీ ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి సార్. యాక్చువల్ గా ఆవిడ కూడా సేమ్ ఇవే డైలాగులు చెప్పింది. ఆవిడ మిస్టేక్ ఒక్క నిమిషం సార్, సంతోష్ గారు, ఆవిడ మిస్టేక్ ఆవిడ యాక్సెప్ట్ చేసింది. ప్రెసెంట్ పిల్లోడి సిచ్యుయేషన్ ఇట్లా ఉందండి, కానీ నాకు సంతోష్ అంటే ఇష్టం, ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా షోకి ఆవిడ ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే యాజ్ ఏ అడ్వకేట్గా ఆవిడ లీగల్ సజెషన్ ఏం అడిగారంటే, అత్తని పెళ్లి చేసుకోవాలంటే రెండండి, ఒకటి ఆయన పిల్లోడిని తీసుకొని నన్ను అక్కడికి వచ్చేయమంటున్నాడు, నాకు అప్పులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఆయన అప్పులు క్లియర్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళినా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వినండి సంతోష్ గారు సార్, ఒక్క నిమిషం వినండి సార్. ఆవిడ రెండే పాయింట్స్ అడుగుతున్నారు. ఒకటి అప్పులు క్లియర్ చేసి మా ఇద్దరిని రమ్మన్నా మేము వెళ్తామండి, లేదా రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకోమానండి, నేను అప్పులు తీర్చేదాకా నన్ను ఇక్కడ ఉండనివ్వండి అంటున్నాడు. 20,000 బర్నర్ గా నేను ఇచ్చాను. అది ఇచ్చింది కూడా అక్టోబర్, సెప్టెంబర్ లో ఇచ్చాను. కావాలంటే మీకు అది కూడా వాట్సాప్ పెడతాను. ఓకే. 1 year అంటే దగ్గర 1 year అయిపోయింది అనుకోండి. కాదు సార్, ఇప్పుడు ఆవిడకి ఏం అప్పులు లేవంటారా మీరు? ఆవిడకి అప్పులు ఉన్నాయంటే ఆవిడ ఇల్లు కట్టి అప్పులు చేశారు మేడం. అదే సార్, ఆవిడ ఏమంటుందంటే, నేను ఆయన మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టమేనండి, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని నా అప్పులు తీరేదాకా నన్ను ఇక్కడ ఉండనివ్వండి అంటుంది. నాకు ఆర్థిక సంబంధం నాకు లేదని చెప్పాను. అవును. నాకు నువ్వు వస్తే చాలు. నేను ఏ ఫ్యాక్టరీ పెట్టానో, నేను నూడిల్స్ ఫ్యాక్టరీ పెట్టాను మేడం. సార్ మీరు చెప్తున్నది కరెక్టేనండి, నాకు ఇప్పుడు విషయం అర్థం అవ్వాలా. నేను నూడిల్స్ ఫ్యాక్టరీ పెట్టాను. నేను పార్ట్నర్షిప్ మీద 16 లక్షలు పెట్టాను మేడం. ఓకే. బర్నింగ్ 16 లక్షలు పెడితే అందులో 10 లక్షలు లోన్ ఉంది మేడం. ఆ 10 లక్షల లోన్ ఇప్పుడు నేను తీసుకోవాలా? నెక్స్ట్ 6,20,000 ఆల్రెడీ 5 లక్షల వరకు అప్పు చేసి ఆవిడ తీర్చాను మేడం. ముందు ఎవరో నా ఎఫ్ఐఆర్. సార్, ఇప్పుడు మిమ్మల్ని తీర్చమని అడగట్లా, ఆవిడ రెండే పాయింట్లు అడుగుతుంది. కావాలంటే నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి ఒక 20 kilometers 30 kilometers నీకు కావాలని ఉంచుతాను. నేను అప్పుడు ఆవిడ అప్పులు తీర్చుకోవడం ఎట్లాగా? ఆవిడ అప్పులు ఆవిడ తీర్చుకుంటానంటుంది. ఇంకో సైట్ అమ్ముకోవాలి మనం. సరే సార్, ఓకే. మీరేమంటున్నారంటే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆవిడ అన్ని అప్పు ఏది లేదు. నాకు తెలిసి ఆల్రెడీ 40,000 50,000 ఆల్రెడీ పే అయిపోయింది. ఇంకో 50,000 ఉంటుంది 1 lakh లో. ఒక 50,000 పంచాయతీ ఇప్పుడు ఇదంతా. నెలకి 4,200 ఆల్రెడీ 2-3 సార్లు కూడా నేనే కట్టాను. ఇప్పుడు మాత్రం నేను కట్టలేకపోతున్నాను. ఒక 50,000 కదా సార్, మరి అదేదో క్లియర్ అయిపోతే అప్పులు తీరిపోతాయి కదా ఆవిడకి. నేను 50,000 కాదు మేడం, ఇప్పుడు రూపాయి కూడా ఇవ్వలేను మేడం. నేను 10 lakhs కి దగ్గర నెల వచ్చేసరికి 25,000. సరే సార్, నేను అనేది అదే, ఆ అప్పు తీర్చుకునేదాకా ఆగండి అంటున్నా. ఆవిడ అప్పు తీర్చుకునేదాకా ఆగండి. 5 lakhs కి నేను చీటీలు కడతాను, దగ్గర 30,000. మిమ్మల్ని కట్టమని అనట్లేదు సార్, మీకు 2 ఆప్షన్స్. ఒకటి, మీరు కడితే మీరు అన్నట్లుగా ఇద్దరు ఇప్పుడే వచ్చేస్తారు, లేదా ఆవిడ అప్పు కట్టుకునేదాకా ఆగండి అంటుంది ఆవిడ. ఆగుతారు. ఓకే సార్, ఆవిడకి అదే ఇన్ఫార్మ్ చేస్తాము. థ్యాంక్ యూ అండి. ఉండండి, నేను నెలలోనో వారం రోజుల్లో ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి ఇలాగా నేను 3 times 4 times తిరుగుతాను. లేదన్నప్పుడు నీకు అంతగా ఇది ఉన్నట్టంటే నేను 30 kilometers నీకు ఉంచుతాను, వచ్చేది చెప్తాను. డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి సార్.
ఆమెడ అడుగుతున్నది నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమనండి, నాకున్న అప్పులు ఏవైతే ఉన్నాయో అవి 1-2 months లోనూ. చేసుకుంటాను మేడం. ఒకటి మేడం, నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు ట్రాన్స్ఫర్ పెట్టకూడదు. హలో కట్ అయింది. యాక్చువల్గా అతను అదే చెప్పుకుంటూ వెళ్తున్నారు ఎక్స్ప్లెనేషన్. ఆవిడతో మాట్లాడు. లావణ్య గారు, ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే మీకున్నదే 50,000 అప్పులు, ఆ అప్పులు తీర్చుకొని మీరు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటామంటే ఆయన వెయిట్ చేస్తారట. ఆయన అయితే అప్పులు తీర్చరు. మీ అబ్బాయి మీరు ఇమీడియట్గా అక్కడికి వచ్చేస్తేనే పెళ్లి చేసుకుంటారు. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అమ్మ. సో ఈ కేసు మనం ఆలోచిస్తే అండి క్లియర్గా అర్థమవుతుంది. ఒకప్పుడు వాళ్ళ అమ్మ చేసిన మిస్టేకు ఇప్పుడు ఈవిడ స్వార్థంతో చేస్తున్నట్టు లెక్క. ఏ రకంగా? అతను చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ఒక ఆవిడతో టార్చర్ పడి ఉన్నాడు కాబట్టి చాలా తెలివిగా ఉన్నాడు అతను. ఈవిడ అవసరం కోసం మాట్లాడుతున్న విధానం. పిల్లోడి మీద ఎలిగేషన్స్ వేశాడు. ఆ విషయం పిల్లోడు వింటే అసలు వాడు ఇంకా యాక్సెప్ట్ కూడా చేయరు వీళ్ళని. 2, అమ్మ ఇప్పుడు అతను నచ్చాడు కాబట్టి ఇంకొక మ్యారేజ్ చేసుకుంటాను అని ఏదైతే అంటుందో తిప్పి కొడితే 50,000కి సంబంధించి టాపిక్ ఇదంతా. ఈవిడ అప్పులు అని చెప్తుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే అప్పులు క్లియర్ చేసుకొని వెళ్ళాలి. అప్పుల కోసం నేను ఇక్కడ ఉంటానండి అనటం జరిగే పని కాదు. 2, ఆయన చెప్పినట్టు విని వెళ్ళి కాపురం చేయగలిగితే చేయడం తప్ప ఆయన అప్పులు తీర్చనని క్లియర్ చేశాడు. పెళ్లి చేసుకున్నాక నన్ను హెరాస్ చేస్తే ఊరుకోనని క్లియర్ చేశాడు. ఈవిడ డెసిషన్ తీసుకుని అప్పులు క్లియర్ చేసుకుని వెళ్తుందా, ఆ అప్పులు క్లియర్ అయ్యేదాకా పెళ్లి చేసుకోకుండా ఆగిద్దా అనేది ఈవిడకున్న ఆప్షన్. ఇవి వినడానికి ఎట్లా ఉందంటే అంత పర్ఫెక్ట్, నాకు నచ్చినట్టే జరగాలనే ఈ మొండితనం క్లియర్గా కనిపిస్తుంది లావణ్య గారిలో. కొంచెం చేంజ్ అవ్వాలి ఆవిడ. ఏది నేను తెలుసుకున్నదే ఒక విధానం, నేను క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఆయన హింసిస్తాను, నేను ఇప్పుడు అప్పు తీరాలి కాబట్టి ఆయన వచ్చి నా మాట వినాలి అంటే ఇలాగే ఉంటాయి. సెకండ్ మ్యారేజ్లు కూడా మళ్ళీ కోర్టుల చుట్టూ తిరిగేలాగా, సైకలాజికల్గా ఇబ్బందులు పడేలాగా కొంచెం ఇవి చేంజ్ అయితే బెటర్ అన్న ఉద్దేశం. లేదా ఆ అప్పు తీర్చేసుకుని ఆయన నచ్చితే పిల్లోని కూడా ఒప్పించుకొని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఓకే రమ్య గారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.